టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతో గ్రామ వార్డు స్థాయిల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వైసీపీ చేసిన అరాచకాలకు అన్యాయాలను తెలిసే ఆ పార్టీ నుంచి రాజీనామాలు చేసి ఒక్కొక్కరుగా కూటమికి క్యూ కడుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 2029కి వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. అలాగే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలు పెట్టబోతున్నారు. అయితే మనతో పాటు ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 100 రోజులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. అయితే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా మొదలు పెట్టబోతున్నారు. ఎటువంటి దిశానిర్దేశాలు ఇచ్చారు మీ అధినాయకుడు? 100 రోజుల పాటు నిర్విరామంగా ఏదైతే కూటమి నాయకులు పనిచేశారో అవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఇది మంచి ప్రభుత్వం అనేది ఒక కార్యక్రమం ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇవాళ నుంచి 6 రోజుల పాటు చేయమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి భవిష్యత్తులో చేసే హామీల గురించి కూడా నిన్న వేదిక ద్వారా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఫస్ట్ పెన్షన్ పెంచుతా ఉన్నారో పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు పెడతారన్నారో 100 పెట్టారు. 75 రేపు 1 తారీఖు నుంచి ఇదవుతున్నాయి. అలాగే పెన్షన్ల గురించి కూడా ఇది ఇచ్చారు. 15 లక్షల మంది 50 ఏళ్ల పైన దాటిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. దాన్ని కూడా ఏదైతే ఒక కమిటీ వేశారు అక్టోబర్ 2 తర్వాత వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. అలాగే దీపావళికి వచ్చేసరికి గ్యాస్ బండ ఏదైతే హామీ ఇచ్చామో మొట్టమొదటి గ్యాస్ బండ సంవత్సరంలో 3 గ్యాస్ బండ్లు ఏదైతే అన్నామో మొట్టమొదటి గ్యాస్ బండ్ని దీపావళి కానుకగా గృహిణులందరికీ కూడా ఇవ్వడానికి అందరూ కూడా చేశారు. ఏదైతే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో కూటమి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి పనులు చేస్తుంది అని తెలిసే విధంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సర్వేల ద్వారా తెలుసుకుంటారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ప్రజలు స్పందించి ఎప్పుడు కూడా విపత్తు వచ్చినప్పుడు రమారమి 400 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి రావడం జరిగిందని ఆయన వేదిక ద్వారా కూడా చెప్పడం జరిగింది. విపత్తు వచ్చినప్పటికీ ప్రజలకు మంచి జరుగుతుంది అని ఏదైతే ప్రజలు నమ్మారో దానికి సాయంగానే అనుగుణంగానే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి దాతృత్వం అనేది అందరిలో కూడా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మంచి జరుగుద్దనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ వేదిక ద్వారా ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరుగుద్ది. ఎందుకనంటే మళ్ళీ వచ్చేసరికి రేపు రాబోయే రోజుల్లో అంటే 100 రోజులతో అయిపోయేదేం కాదు. ప్రజలకు ఇచ్చే హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుటూ ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటుందో ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఫేక్ ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో అంటే వాళ్ళందరికీ కూడా తెలిసింది. ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలన్నీ తెలిసిన తర్వాత ఒక్కొక్కరు కూడా నాయకులు పార్టీని వేడుతున్నారు. అంటే కొంతమందిని జాయిన్ చేసుకోవడానికి వీల్లేని సందర్భాలు ఉన్నాయి అటు జనసేనలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటి వాళ్ళు ద్వేషాలు కానీ విద్వేషాలు కానీ రెచ్చగొట్టిన విధానాలు కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితిలో కొంతమంది నాయకులను దూరంగా పెడతాం జరుగుతుంది. మరి మొన్న వరదల్లో కూడా ఏదైతే ప్రజల్ని కూడా విధ్వంసంలోకి తీసుకెళ్తానికి మరి బోట్లను పెట్టి దాంట్లో కూడా దుశ్చర్యకి ఏ విధంగా పాడారు. అలాగే తిరుపతికి సంబంధించి మరి లడ్డూలో మరి అవన్నీ కూడా జంతువుల నెయ్యిని కలిపారు అని అంటే ఇంకంతకంటే ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఏ స్థితికి తీసుకెళ్లాడనేది జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా తెలిసారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు దొరకడం, ఇటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఆ పార్టీలో ఉన్నారు అంటే ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్న వాళ్ళే అందులో ఉండాలి తప్పితే వేరే వాళ్ళు ఎవరో కూడా ఉండరు. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుని బోట్లు పెడతాం. అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రని దిగజార్చే పరిస్థితికి తీసుకెళ్ళి దాంట్లో కూడా దోపిడీ విధానికి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును కూడా దోచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారనేది అంతా కూడా బట్టబయలైంది. ఇక అటువంటి పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే సిగ్గున్న వాళ్ళు ఎవరో ఉంటారో అది ఆలోచించుకుని వాళ్ళు ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు డోర్ టు డోర్ కూడా వెళ్ళమని చెప్పి ఎమ్మెల్యేలని తిరగమని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదిలా చూడాలి. ఇవాళ అంటే దీన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రకటించడం జరిగింది. అంటే లేటుగా వచ్చినప్పటికీ కూడా మేము ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని ఉదయం పూట కొన్ని సాయంత్రం పూట అందరూ కూడా చేసుకుంటూ జరిగింది. ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇచ్చి అంటే సచివాలయం ద్వారా అందరికీ కూడా ఇంటింటికి ఏమేమి ఇప్పటి వరకు చేసాం ఏమి చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు తెలియాలి జరుగుతున్న వాస్తవాలు. ఎందుకంటే ఇంత సోషల్ మీడియా ఇంత మీడియా వచ్చిన తర్వాత మంచేదో చెడేదో ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జరుగుతున్నాం. ఎందుకంటే అన్ని పనులు ఒక్కసారి అవ్వవు. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి ఏ పన్నా మాకు అయిపోద్ది అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ అయ్యే పని అవ్వని పనులు కూడా ఉంటాయి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ కార్యక్రమాలు జరగవు అనేది కూడా వాళ్ళకు కూడా తెలియపరిచిన బాధ్యత ఉంది.
ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసామో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే ప్రయాణం జరుగుతుంది. బడేటి మార్క్ని మరోసారి ఏలూరులో చూపించారు. బడేటి అంటే పేదల మనిషి, భరోసా ఇస్తారని చెప్పి 100 రోజుల్లోనే శనారపేట కాజువని అయితే తెచ్చారు. ఇంకా ఏం చేయబోతున్నారు, ఎలా చేశారు, బడేటి మార్క్ని ఇంకెలా చూపించబోతున్నారు? నేను ఎలక్షన్ ముందుకే చెప్పాను, కొత్త తరానికి నాంది పలుకుతానని చెప్పి 100 రోజుల్లో నేను ఒక్కరోజు కూడా ఊరు దాటి బయటికి వెళ్తాం అనేది జరగల. 100 రోజులు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నా. నిరంతరం ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటనకు సంబంధించిన అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏలూరులో అందేటట్టుగా అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, అలాగే పెన్షన్లు అవ్వచ్చు, అలాగే ప్రజలకు ఏదైతే అందుబాటులో ముఖ్యంగా వైద్యం అందుబాటులోకి రావాలని హాస్పిటల్లో ఒకరిని ఎక్కడనొకరిని అనుసంధానం చేసి ఏదొచ్చినా సరే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వచ్చేది దానికి సంబంధించిన దానికి కానీ వాళ్ళకి చెప్పి ఆరోగ్యం ఎందుకంటే అందరికీ కూడా ఎందుకంటే రానితోటే మాకు ఇదండి అని చెప్తారు. అలాగే ఆర్థికంగా ఎవరైతే చితికారో ప్రజలు అనేక మంది దాతృత్వంతో ఇచ్చే వాళ్ళ డబ్బులను కూడా వాళ్ళకి ఆ విధంగా ఇవ్వటం. నా దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళని దండలు కానీ శాలువాలు కానీ తేవద్దని చెప్పి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. పుస్తకాలు కూడా నేను రమ్మారమి 8 స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా నన్ను మొన్న ఎవరో వచ్చినప్పుడు నాకేదో ఇస్తాను అని అంటే వాళ్ళని ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదని అంటే వాళ్ళు 200 చీరలు దాకా ఇచ్చారు. వాళ్ళు కూడా ఎవరైనా లేని ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అది ఇవ్వటం జరుగుద్ది. తప్పనిసరిగా ఏదన్నా సరే నాకు ఇచ్చే వస్తువు కూడా ప్రజలకు ఉపయోగపడాలని నేను కోరుకున్నా. ఈ నిరంతర ప్రక్రియ ఈ 100 రోజుల్లో చేసింది నేనైతే చాలా చిన్నది. 50 ఏళ్ళ చరిత్రలో ఆ కాజ్వే అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి వరదలకు సంబంధించి మనకి ఏలూరులో మిగిలిపోయింది ఆ బ్రిడ్జే కాబట్టి అది నా హయాంలో జరగాలని ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి దాని అవసరాన్ని ఆయనకు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన డయాస్ ద్వారానే, ఎందుకనంటే మనం ఇక్కడికి వచ్చాం ఇంకా అది మిగిలిపోయింది ఏలూరుకి అనే ఉద్దేశంతో తమ్మిలేరు వంతుని శాంక్షన్ చేసినందుకు ఏలూరు ప్రజానేకం తరపున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే అభివృద్ధి చేయవలసింది చాలా ఉంది. అభివృద్ధిలో ఏలూరును ముందంజలో ఉండటానికి కలెక్టర్ గారు అవ్వచ్చు, అలాగే కార్పొరేషన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, R&B అధికారులు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే రోడ్లకు సంబంధించిన ప్యాచ్ వర్కులు కానీ అలాగే మొన్న మంచినీటికి సంబంధించి వరదల్లో ఇబ్బంది పడితే శనివారంపేటలో ఆ పైప్ లైన్ అంతా పోతే యుద్ధ ప్రతిపాదికన మరి కార్పొరేషన్ మేయర్ గారిని కానీ కమిషనర్ గారు కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వారు కానీ వాళ్ళు కూడా 3 రోజుల్లో వేసి మళ్ళీ వాళ్ళని మంచినీటి దాహరించారు. మేము కూడా వాళ్ళని ఒకటే కోరాం, ప్రజా సమస్య మీద మీరు కూడా జాగరూకత ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దానికి సహకరించి ఇమ్మీడియట్గా ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులను కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి స్పందించి తప్పనిసరిగా మనం ఏదైతే సహకారం అందిస్తూ వాళ్ళతో కూడా ఏదైతే ఫ్రెండ్లీ రిలేషన్గా ఉంటున్నామో వాళ్ళు కూడా దానికి అనుగుణంగా చేస్తున్నందుకు వారిని కూడా అభినందించడం జరుగుతుంది. ఇవాళ ఏలూరు నియోజకవర్గం మొదలుపెట్టి ఏలూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీకి నాయకులు లేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం అనేది చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తెలిసిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోతున్నారు. ఇంకా నేను ఇందాక కూడా చెప్పాను అంతే, అందులో ఇక ఎవరైనా మిగిలారు అని అనుకుంటే క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళే వైసీపీ పార్టీలో ఉండాలి. ఏదంటే దారి దోపిడీ చేసేవాళ్ళు, లేకపోతే గజి దొంగలు, లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు వీళ్ళే ఉండాలి తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా అందులో మంచి మనస్తత్వం ఉండే వాళ్ళు ఎవరో కూడా వైసీపీ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళే ఆలోచించుకోవాలి జరిగిన పరిణామాలు. ఎందుకనంటే ఏదైతే మొన్న అక్కడ బొంబాయిలో అమ్మాయికి జత్వినికి ఏదైతే జరిగిందో మరి అందులో పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిని అంటే ఏదో రాష్ట్రంలో చిన్న గొడవ జరిగితే అంటే ఒక క్రిమినల్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఏ విధంగా కేసులు పెట్టారని మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఇటువంటి విషయాలు కూడా జరుగుతాయా అని చెప్పి చూశారు. సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం చేసినందుకు మరి వాళ్ళ నాయకులు తలదించుకోవాలి. ఇప్పటికైనా పార్టీని విడనాడి రాజీనామాలు చేసి పక్కన చాలామంది ఉంటున్నారు. ఆ విధానం నేర్చుకుంటే ప్రజలు ఇప్పటికైనా గౌరవిస్తారు. వైసీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేసిందో ఇక వైసీపీ పార్టీ ఉండదనేది రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో చేసిన సంక్షేమాన్ని ప్రజలకి తెలియపరిచే విధంగా డోర్ టు డోర్ కూడా వెళ్ళి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టామని బడేటి చెంటి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.